నర్సింగ్ మనకి హాస్పిటల్కి డాక్టర్స్ ఎంత ముఖ్యమో నర్సెస్ కూడా అంతే ముఖ్యం. ఈవెన్ డాక్టర్ సంఖ్య కంటే నర్సుల సంఖ్య ఎక్కువ ఉంటుంది అండ్ టెక్నీషియన్స్ కానీ సో ఇతర వ్యక్తుల అవసరాలు కూడా అంతే ఉంటాయి హాస్పిటల్స్కి. ఓకేనా? సో నర్సింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీలో ఎవరికైనా నర్స్ అవ్వాలని ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఎలాంటి హెసిటేషన్ అవసరం లేదు. ఇండియాలో కాకపోయినా అబ్రాడ్ జపాన్ లాంటి కంట్రీస్లో నర్సెస్కున్న డిమాండ్ అంతా ఇంత కాదు. సో ఎవరైనా హెసిటేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే. మనకి ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి పోస్ట్ బేసిక్ నర్సింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు నర్సింగ్లో చాలా రకాలు ఉంటాయి. 10th క్లాస్ తర్వాత ఒకేషనల్ కోర్సెస్ ద్వారా మల్టీపర్పస్ నర్సింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంటర్ తర్వాత నర్సింగ్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే బీఎస్సీ నర్సింగ్ లాంటివి. సో మీరు జిఎన్ఎం చేసేవాళ్ళు, ఏఎన్ఎం చేసేవాళ్ళు, స్టాఫ్ నర్స్ చేసేవాళ్ళు, చాలా రకాలు ఉంటాయి కదా. అందులో ఒక రకం నేను చెప్పబోయేది. ఇది చేయాలంటే మనం ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం ఉంటుంది అండ్ జిఎన్ఎం కూడా, అంటే డిప్లొమా కోర్స్ కదా జిఎన్ఎం, ఆ డిప్లొమా కోర్స్ కూడా కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్తున్న కోర్స్ చేయాలంటే ఇంటర్మీడియట్తో పాటు జిఎన్ఎం కూడా కంప్లీట్ చేయాలి. జిఎన్ఎం అనేది ఏంటి? డిప్లొమా కోర్స్. ఓకేనా? సో అసలు ఏంటి నోటిఫికేషన్లో ఏముందో మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది 2 సంవత్సరాల కోర్సు. 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాంపిటెంటివ్ అథారిటీ కోటా అంటే నథింగ్ బట్ కన్వీనర్ కోటా. ఓకేనా? సో కన్వీనర్ కోటా నోటిఫికేషన్ ఇది. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దామండి. మనకి యాక్చువల్గా అయితే 14వ తారీఖునే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కానీ రిజిస్ట్రేషన్స్ అనేవి, ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి 18 ఆగస్ట్ 2025 నుంచి మార్నింగ్ 11 గంటల నుంచి 22 ఆగస్ట్ సాయంత్రం 6 గంటల వరకు అయితే మనకి అవకాశం ఇచ్చారు. అండ్ మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ 25 ఆగస్ట్ 8 గంటల నుంచి మార్నింగ్ 31 ఆగస్ట్ 7 గంటల వరకు అయితే అవకాశం ఇచ్చారు. మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల 22 ఆగస్ట్ నైట్ 9 గంటల నుంచి మనకి 24 ఆగస్ట్ నైట్ 9 గంటల వరకు, అంటే 2 days మనకైతే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోలేము, అప్లికేషన్స్ అనేవి పెట్టలేము. సో ఈ డేట్స్ అయితే ఇంపార్టెంట్. ఇక్కడ మిస్ అయినా మీరు ఇక్కడైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఈ డేట్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉండదు వెబ్సైట్. ఇంకా మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్కి ఎప్పుడు డేట్స్, లేదంటే వెబ్ ఆప్షన్స్ మనకి ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత కూడా రిజల్ట్స్ ఇస్తారు కదా. సో ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు, అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారు, కాలేజ్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలి, అప్లికేషన్ అనేది, అడ్మిషన్స్ అనేవి ఎప్పుడు క్లోజ్ అవుతాయి, ఈ డేట్స్ అన్నీ కూడా మనకి ఇంకా అయితే రిలీజ్ చేయలేదు. ఇవన్నీ కూడా వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తూ ఉంటారు. వన్స్ ఏదైనా డేట్ పెట్టిన తర్వాత నేనైతే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మీరు కూడా ఎంటైర్ ప్రాసెస్ అయ్యేంత వరకు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఈ రోజుల్లో మనందరి దగ్గర మొబైల్ ఫోన్స్ అయితే ఉంటున్నాయి. మొబైల్ ఫోన్స్లో అప్లికేషన్ పెట్టకూడదు కానీ నోటిఫికేషన్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని మీరు గూగుల్లో కనుక టైప్ చేస్తే మనకి మొదట వచ్చే వెబ్సైటే క్లిక్ చేసుకుని మీరు ఏ స్ట్రీమ్ అంటే ఎంబీబీఎస్ఆ, లేదంటే బీడీఎస్ఆ, లేదు అంటే ఎండిఎస్ఆ అవి సెలెక్ట్ చేసుకుని నర్సింగా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు సంబంధించిన నోటిఫికేషన్స్ జస్ట్ అలా పైన చూసుకున్నా ఓకే. ప్రాస్పెక్ట్స్ అనేది మీరు థరుగా మొత్తం చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవరు మిస్ చేయొద్దు. ఓకే, మీకు టెక్నికల్ డిఫికల్టీస్ ఏమైనా మీరు ఫేస్ చేసినా, లేదంటే పేమెంట్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. వాళ్ళు టెక్నికల్ హెల్ప్ అయితే ఇస్తారు. లేదు ఇంకా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? మనకి ఇవి అర్థం కాకపోవచ్చు, అంటే ఏంటి అనే అలాంటి డౌట్స్ ఏమైనా వచ్చినా కూడా మీరు 89ని సంప్రదించవచ్చు. లేదు అంటే మనకి నెంబర్స్ ప్రొవైడ్ చేశారు కదా, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి. ఈ నెంబర్స్లో ఏ నెంబర్కైనా మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. ఇక మనకి ఏదైనా అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం ఫీజు కూడా, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేస్తాం కదా, ఫీజు అనేది పే చేయాలి. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసేవాళ్ళు, ఇది 2 సంవత్సరాల కోర్స్ కదా, ఈ కోర్స్ మొదలుపెట్టినప్పటి నుంచి 4 సంవత్సరాలు అయితే ఫినిష్ చేసేయాలి. అంటే ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా, గ్యాప్స్ వచ్చినా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో దీనికి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక 1888 రూపాయలు అయితే పే చేయాలండి. ఓకేనా? విత్ జిఎస్టీ చెప్పేసాను. ఇక మిగిలిన క్యాండిడేట్స్ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు 2360 రూపాయలు అయితే పే చేయాలి. ఓకే, రిజిస్ట్రేషన్ టైంలో మనం అప్లికేషన్ పెడతాం కదా అప్పుడు. మీకు ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఆఫ్లైన్లో ఎలాంటి అప్లికేషన్స్ తీసుకోరు. మీరు ప్రింట్అవుట్స్ పంపించిన, అంటే అప్లై చేసేసిన తర్వాత చాలామంది ప్రింట్అవుట్స్ మెయిల్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏం అవసరం లేదు, మెయిల్ చేయాల్సిన అవసరం అసలే లేదు. ఓకేనా? మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి, మీరు అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా
మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని మీరు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు నోటిఫికేషన్స్ అనేవి పెడతారు. ఇండివిజువల్గా మీకు మొబైల్ ఫోన్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాదు. ఓకేనా? మనం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ప్రింట్అవుట్ తీసుకోండి. అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి, సేవ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? మనకి ఇప్పుడు ఇచ్చిన డేట్స్ అన్ని కూడా టెంటేటివ్ డేట్స్, అంటే ఈ డేట్స్ని వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, యువర్ కన్సెంట్, మిమ్మల్ని అడిగే అవసరమే లేదు. ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళే చేంజ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి టెంపరీగా ఇచ్చిన డేట్స్ కదా. టెంటేటివ్ డేట్స్ అంటే మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఉందని అర్థం. ఓకే, ముందే అప్లికేషన్ పెట్టినా మేమేమి మీకు సీట్ గ్యారంటీ ఇవ్వమని చెప్తున్నారు. సో అదొకే. నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇప్పుడు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్కి వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్, ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ కాలేజెస్ ఏవైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అఫిలియేషన్లో ఉన్న కాలేజెస్ ఉంటాయో వాళ్ళ కాలేజెస్లో అడ్మిషన్స్ కోసం అయితే మనం అప్లై చేసుకుంటున్నాం. ఓకే, ఆ కాలేజెస్ ఏంటో కూడా చూద్దాం. కాలేజెస్ అయితే మనకి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విశాఖపట్నంలో ఉంది. ఇది మనకి ఏయూ రీజియన్ కిందకు వస్తుంది. సర్వీస్ కోటా వాళ్ళకి 100% సీట్స్ అండర్ కాంపిటెంటివ్ అథారిటీ కోటా, 100% సీట్లు కూడా మనకి కరీంనగర్ కోటా ద్వారా ఫిల్ అవుతాయి. ఇక నాన్ సర్వీస్ కోటా ఎవరికైనా ఉంటే వాళ్ళకైతే సీట్స్ అనేవి ఎలాంటి అలొకేషన్ లేవండి. ఇక సెకండ్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు. 40% సీట్స్ అనేవి కరీంనగర్ కోటా ద్వారా తీసుకుంటారు. 60% సీట్స్ అనేవి కరీంనగర్ కోటా ద్వారా తీసుకుంటారు. బట్ ఇది నాన్ సర్వీస్ కోటా వాళ్ళకి. ఇక్కడ 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా అనేది. కొంతమంది సర్వీస్ చేస్తూ ఉంటారు, అంటే జిఎన్ఎం కంప్లీట్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, ఏవైతే నామ్స్ ఉంటాయో నామ్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా సర్వీస్ కోటాలోకి వస్తారు. ఎవరైతే జిఎన్ఎం అయిన తర్వాత 2 years సర్వీస్ చేయరో వాళ్ళందరూ కూడా నాన్ సర్వీస్ కోటాలోకి వస్తారు. ఓకేనా? వాళ్ళ కోసం అయితే ఈ క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ నర్సింగ్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఈ సెక్టార్లో వచ్చేసి మనకి సర్వీస్ కోటాలు అయితే మనకి లేదు, అవకాశం లేదు. నాన్ సర్వీస్ కోటాలు అయితే 60% సీట్స్ అనేవి కరీంనగర్ కోటా ఏ కింద ఫిల్ చేస్తారు. ఓకే, క్లియర్? సో ఇదంతా కూడా పోస్ట్ బేసిక్ నర్సింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి సంబంధించిన కాలేజ్ లిస్ట్. మనకి బీఎస్సీ కోర్స్ అంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ కోర్స్ వచ్చేసి 2 సంవత్సరాల కోర్సు కదా. ఇందులో ఏంటంటే లిస్ట్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ విల్ బి డిస్ప్లేడ్ బిఫోర్ ది ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే అసలు ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ సీట్ మ్యాట్రిక్స్ తెలియాలి కదా. సో అవన్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్కి ముందు డిస్ప్లే చేస్తామని చెప్తున్నారు. సో అందుకోసమైనా మీరు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఫస్ట్ మనం ఇండియన్ అయి ఉండాలి. లేదు అంటే చాలామంది పిఐఓ ఉంటారు, అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉంటారు. కొంతమంది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటారు, ఓసీఐ అంటాం కదా. సో కొన్ని నామ్స్ ప్రకారం అంటే వీళ్ళకి ఏంటంటే ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది కదా. సో ఆ నామ్స్ని ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ కోర్స్కి అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు, అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? లోకల్, నాన్ లోకల్ క్యాండిడేట్స్, ఈ డిఫరెన్స్ మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, ఎందుకంటే చాలా నోటిఫికేషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, దానికోసం సెపరేట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దెన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ, సో జిఎన్ఎం కోర్స్ అంటాం కదా, ఇది కూడా కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ 2 కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఇంకొక రూల్ అయితే ఉందండి, ఎవరైతే ఎంపీహెచ్డబ్ల్యూ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, చాలామంది ఒకేషనల్ కోర్సెస్లో ఇది సెలెక్ట్ చేసుకుంటారు, 1.5 year కోర్స్ ఇది. సో ఇది చేసిన వాళ్ళైతే 1.5 year ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన వాళ్ళైతే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేయడానికి అర్హత లేనట్టే. ఓకేనా? ఇక మనం సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా గురించి మాట్లాడుకున్నాం కదా. సో సర్వీస్ కోటాలోకి ఎవరు వస్తారో చూద్దాం. అసలు ఎవరు అనేది 2 years ఆఫ్ సర్వీస్ యాజ్ ఏ స్టాఫ్ నర్స్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విద్యా విధాన పరిషత్. ఓకేనా? అంటే వీళ్ళు స్టాఫ్ నర్స్ కింద 2 సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్గా నర్సింగ్లో కానీ డాక్టర్స్లో కానీ మనం ఇంటర్న్షిప్స్ అనేవి చేస్తూ ఉంటాం. 1 సంవత్సరమా, 6 నెలల. సో అదంతా అయిన తర్వాత మనకి డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 2 years అయితే సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళందరూ కూడా సర్వీస్ కోటాలోకి వస్తారు. ఓకేనా? ఇక్కడ మనకి సర్వీస్ కోటా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉండకూడదండి, రెగ్యులర్ ఎంప్లాయీ ఉండాలి. ఓకేనా? సో వీళ్ళు మాత్రమే అర్హులు.
మనం ఈ సర్వీస్ చేసినట్టు మన హెచ్ఓడి అథారిటీస్ ఉంటారు కదా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సైన్ చేసిన సర్టిఫికేట్స్ అనేవి మనం అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు అయితే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా వీడియో చూడండి. స్టెప్ బై స్టెప్ GNM ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు మనం మార్క్స్ మెమో అయితే సెపరేట్గా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ వీడియో కూడా మీరు చెక్ చేయండి. టెంపరీ లేదు అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అర్హులు కాదు ఈ స్టేట్ కోటాలో అప్లై చేసుకోవడానికి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీరు 2025 డిసెంబర్ 31 వరకు 21 సంవత్సరాలు అయితే నిండి ఉండాలంటే, ఏజ్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మీకు లేదు, మీరైతే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, మీరు మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే జనవరి 1, 2005 తర్వాత ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి అర్హత లేదు, ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఇంకా 21 సంవత్సరాల లోపే ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే మాట్లాడుకుందాం. లోకల్ నాన్ లోకల్ ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాని వాళ్ళైతే కామెంట్ చేయండి, ఇది నేను సెపరేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, మనకి ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉంటాయి కదా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, AU రీజియన్, SVU రీజియన్. అసలు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఏ జిల్లాలో ఉంటాయో బ్రీఫ్గా చూద్దాము. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలు అయితే AU రీజియన్లోకి వస్తాయి. అండ్ SVU రీజియన్లోకి వచ్చే జిల్లాలు ఏంటంటే అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు. సో AU రీజియన్ వాళ్ళు SVU రీజియన్ వాళ్ళకి నాన్ లోకల్ అవుతారు, SVU రీజియన్ వాళ్ళు AU రీజియన్ వాళ్ళకి నాన్ లోకల్ అవుతారు. అంటే వీళ్ళు 85% ఇప్పుడు AU రీజియన్ అనుకోండి, మీరు ఒక విద్యార్థి AU రీజియన్కి చెందిన వ్యక్తి, మీకు 85% అనేది AU రీజియన్లో ఉంటుంది, 15% రిజర్వేషన్ అనేది SVU రీజియన్లో ఉంటుంది. సో ఓకేనా, అక్కడ మీరు SVU రీజియన్లో 85 రిజర్వేషన్కి పెట్టుకోవడానికి అర్హులు కాదు. ఓకే, సో లోకల్ నాన్ లోకల్ అనే విషయం పైన నేను సెపరేట్గా వీడియో చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ మీలో ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే. ఓకే, ఇక రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రిజర్వేషన్స్ అనేవి మనం మార్చేవి కాదు, గవర్నమెంటే ఇస్తుంది కదా. SC వాళ్ళకైతే గ్రూప్ 1, 2, 3 ఇంతకుముందు అయితే ABCD అని ఉండేవి, ఇప్పుడు మార్చేశారు కదా. గ్రూప్ 1 వాళ్ళకి 1%, గ్రూప్ 2 వాళ్ళకి 6.5%, గ్రూప్ 3 వాళ్ళకి 7.5% అయితే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇక ST వాళ్ళకైతే 6% అయితే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇక BC వాళ్ళకైతే 29% ఉంటుందండి. BCలో క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా, A నుంచి E వరకు. BCA వాళ్ళకి 7%, BCB వాళ్ళకి 10%, BCC వాళ్ళకి 1%, BCD వాళ్ళకి 7%, BCE వాళ్ళకి 4% ఉంది. బట్ BCE వాళ్ళకి ఏంటంటే కండిషన్, మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా చేంజెస్ చేస్తే అంటే అడ్జస్ట్మెంట్ చేయాలి, 29 లోపే వీళ్ళ రిజర్వేషన్స్ అనేవి ఉండాలి కదా. సో BCEకి ఏమన్నా రిజర్వేషన్స్లో చేంజెస్ జరిగితే ఫ్యూచర్లో ఆశ్చర్యపడక్కర్లేదు ఈ నోటిఫికేషన్స్ వరకు. ఓకేనా, ఇంకా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏమైనా ఉంటే కనుక, ఇప్పుడు BCAలో లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, BCBకి సో అలా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి, ఆ సీట్స్ని ఏమి వాళ్ళు ఆపరు. ఇక ఈ నోటిఫికేషన్స్ విషయానికి వస్తే మనకి ఉమెన్ కూడా రిజర్వేషన్ ఉంది, 33.5% అయితే రిజర్వేషన్ ఉంది అమ్మాయిలకి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా 5% రిజర్వేషన్ అయితే ఇస్తున్నారు. ఇక మనం ఇంకా ఫీజు గురించి అయితే మాట్లాడుకుందాం. మనం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్లో చదవాలి అంటే ఫీజు అనేవి గవర్నమెంట్ ఏదైతే జియోస్ ద్వారా గవర్నమెంట్ కొన్ని ఫీజెస్ ఫిక్స్ చేస్తుంది కదా, ఆ ఫీజెస్ మాత్రమే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఇన్ ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో కూడా గవర్నమెంట్ ఏవైతే ఫీజెస్ అనేవి ఫిక్స్ చేస్తుందో ఆ ఫీజులు మాత్రమే మనం పే చేయాలి. ఓకేనా, ఇంకా మనం యూనివర్సిటీ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ ఫీజు అనేది మీకు ఏ పరిస్థితుల్లో కూడా వెనక్కి అయితే రాదు, 5,600 రూపాయలు అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది యూనివర్సిటీ ఫీజు కింద. ఓకే, ఇక అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సంబంధించిన ఎంటైర్ వీడియో అయితే కంప్లీట్గా నేను పిక్చర్స్ చూపించి మనకి ఆఫీషియల్ వెబ్సైట్లోనే మనకు విత్ పిక్చర్స్ అయితే ఇచ్చారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎవరికైనా కావాలి అంటే ఆ వీడియో కూడా చూడండి. ఓకే రైట్, ఇక మనం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏం చూద్దాము, అప్లై చేసుకుంటున్నప్పుడు ఏం డాక్యుమెంట్స్ ఉండాలో చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలంటే SSC మార్క్స్ మెమో అలో చేస్తారు, లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ అయితే అలో చేస్తారు. దాంట్లో ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఓకే, ఇది మ్యాండేటరీ. మీరు ఇక్కడ మీకు ఒక్కసారి వీడియో పాస్ చేసుకుని చూస్తే మీకు సైజ్ కూడా కనిపిస్తుంది కదా, అన్ని డాక్యుమెంట్స్ కూడా PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. సైజెస్ అయితే వాళ్ళు ఇచ్చారు, 1000 KB ఇచ్చారు అన్ని డాక్యుమెంట్స్ కూడా. ఓకే, లాస్ట్ 2 డాక్యుమెంట్స్కి మాత్రం ఫొటోస్కి సిగ్నేచర్కి మాత్రం 500 MB అడుగుతున్నారు. సో క్లియర్ కదా ఇక్కడ వరకు, ఏం డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది అడ్మిషన్, దట్ ఈస్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్
అండ్ జిఎన్ఎం మార్క్స్ మెమో 1, 2, 3 సంవత్సరాలకు సంబంధించిన మార్క్స్ మెమో. ఈ రెండు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే అర్హులు. ఓకేనా రైట్. ఇక జిఎన్ఎం కన్సాలిడేషన్ మార్క్స్ మెమో, జిఎన్ఎం డిప్లొమా కోర్స్ సర్టిఫికేట్, జిఎన్ఎం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ అన్ని ఆల్రెడీ జిఎన్ఎం చేసిన వాళ్ళకైతే తెలుసు కదా, సో వాళ్ళవన్నీ దగ్గర పెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ క్లెయిమింగ్ సర్వీస్ సీట్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్, సర్వీస్ రెగ్యులేషన్, ప్రొహిబిషన్ డిక్లరేషన్ ఆర్డర్స్. ఇఫ్ ఇన్ కేస్ నేను 2 కేటగిరీస్ చెప్పాను కదా, సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా అని. ఎవరైనా సర్వీస్ కోటాలో అప్లై చేయాలనుకుంటుంటే ఈ 3 డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాలండి. ఇన్ కేస్ ఆఫ్ క్లెయిమింగ్ సర్వీస్ సీట్, సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ ది డేట్. సర్వీస్ సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, జిఎన్ఎం కంప్లీట్ చేసిన వాళ్ళు 2 years సర్వీస్ చేస్తారు కదా, వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ ఇదే. జిఎన్ఎం స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఓకే, మీకు మొదటి సంవత్సరం ఒక చోట, రెండవ సంవత్సరం ఒక చోట చదివినా కూడా 2 కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఆ 2 కూడా ఏంటంటే సెపరేట్ ఉంటే కనుక స్టడీ సర్టిఫికేట్స్ అనేవి సింగిల్ పీడిఎఫ్లో మీరు స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు అదే చెప్తున్నారు. రైట్. ఇక స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th class to 10th class. ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 4 సంవత్సరాలు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్లో ఉండాలి. ఓకే, టీసీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ఫర్ నాన్ లోకల్ స్టేటస్. సో మీ పేరెంట్స్ కనుక ఏపీలో ఎంప్లాయీగా ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, మీరు కనుక నాన్ లోకల్ స్టేటస్కి చెందిన వ్యక్తి అయితే. ఓకే, ఇక లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ ది ఆన్లైన్ ఎంఆర్ఓ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇంకా మీకు ఎవరైనా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ మనకి ఎంఆర్ఓ ఆఫీసెస్లో ఇస్తూ ఉంటారు కదా, సో అది కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది అందరూ కాదు, ఎవరైతే లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు. మనం ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇవి కూడా మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ తహసీల్దార్ ఆఫీసెస్లో కానీ ఇస్తూ ఉంటారు. సో ఈ పాటికే మీరు తీసుకుని ఉంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి రబ్జెట్ అవుతున్న విషయం కాబట్టి, లోకల్ నాన్ లోకల్ అనేది. రైట్. ఇంకేం డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. చాలామంది ఇండియన్ సిటిజన్స్ కాకపోయినా ఓసీఐ వాళ్ళని, పిఐఓ వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఓసీ సిటిజన్స్ని. సో ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇంకా పీడబ్ల్యూడి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ డిజబిలిటీని తెలియజేస్తూ ఉండే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, డాక్టర్స్ ఇచ్చినవి, అవి కూడా అప్లోడ్ చేయాలి. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఓకే, ఈ మధ్య మనకి ఈడబ్ల్యూఎస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా, వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అది కూడా దగ్గర పెట్టుకోండి. ఇక మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్. సో మైనారిటీ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి అంటే ఆ క్లాసిఫికేషన్కి ఎవరైనా చెంది ఉంటే అది కూడా దగ్గర పెట్టుకోండి. అండ్ దెన్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం, ఆధార్ కార్డ్ అవసరం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. ఇక లాస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. సో మీరు సిగ్నేచర్ చేస్తారు కదా వైట్ పేపర్ పైన, దాన్ని కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోండి ఫోటో రూపంలో. ఓకేనా, ఈ 2 మనకి ఏ నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టినా కూడా చాలా ఉపయోగపడతాయి. సో మీరు ఏవైతే అప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా కరెక్ట్ డాక్యుమెంట్స్ అయి ఉండాలి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్ అయి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అది రాంగ్ అని ఏ క్షణంలో తేలినా కూడా మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు మీ పైన ఏదైనా ఫైన్ విధించినా కూడా మీరు శిక్షార్హులే. ఓకే రైట్. ఇక మీరు మొబైల్ ఫోన్స్లో అసలు చేయొద్దు, కంప్యూటర్స్లో చేయండి. మనకి ఇంటర్నెట్ సెంటర్స్ చాలా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి చేయండి. మీ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, మెయిల్ ఐడి కూడా మీదే ఇవ్వండి, ఎందుకంటే ఓటీపీస్ వస్తాయి మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు. ఓకే, నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. క్రిమినల్ యాక్షన్కి వాళ్ళు తీసుకునే అవకాశాన్ని మీరు మీ చేతులతో ఇచ్చినట్టే. ఓకేనా, స్లో ఇంటర్నెట్ ప్రాసెస్ ఎక్కడైనా స్లో ఇంటర్నెట్ ఉన్న ప్లేసెస్లో అసలు చేయకండి. ఓకేనా, ఇంకా మనం చాలామంది పాపప్స్ బ్లాక్స్ పెట్టుకుంటూ ఉంటారు పైన ఎస్ఎంఎస్లు, అవి అలా ఏం చేయకండి. ఓకేనా రైట్. ఇక ఒకసారి శాంపుల్గా చూద్దామండి. క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి నెంబర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. రైట్. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి కదా మన పేరెంట్స్ది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అక్కడ ఉంటుంది. మనకి యాక్చువల్గా ఈ ఎంటైర్ ప్రాసెస్లో మెరిట్ లిస్ట్ అనేది ఎలా తయారు చేస్తారంటే, జిఎన్ఎం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మార్క్స్ ఆధారంగా అయితే మనకి మెరిట్ లిస్ట్ అనేది డిసైడ్ చేస్తారు. ఓకేనా, మొత్తం మెరిట్ లిస్ట్ కానీ సీట్ మ్యాట్రిక్స్ కానీ ఏదైనా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. మీరు అఫీషియల్ వెబ్సైట్నే చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా, మనకి కాలేజ్లో జాయిన్ అవ్వడం అనేది సో విత్ ఇన్ ది డేట్స్ అయితే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత. ఓకేనా రైట్. ఇక హాస్టల్స్ గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. హాస్టల్స్ అయితే అవసరం లేదని చెప్తున్నారు.
ఇంకా అవైలబిలిటీని బట్టి, అవసరాన్ని బట్టి అయితే మనకి హాస్టల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. మెస్‌కి, హాస్టల్స్‌కి మనం సెపరేట్‌గా డబ్బులు పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా స్టూడెంట్స్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ చేసే స్టూడెంట్స్ అందరూ కూడా యూనిఫామ్ అయితే ఉంటుందండి. ఆన్ డ్యూటీ మీరు యూనిఫామ్ అయితే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? మనం ఈ 2 ఇయర్స్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్‌ఫర్స్ అయితే జరగవు. ఒకే కాలేజ్‌లో చదవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇది ఇవాల్టి వీడియో అండి. ఇది ఇక్కడనే కాదు, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించే కాదు, నీట్ కానీ, ఎంసెట్ కానీ, ఏ కౌన్సిలింగ్‌కైనా కానీ టాట్స్, బ్రోకర్స్, మిడిల్ మ్యాన్‌కి మీరు దూరంగా ఉంటేనే బెస్టు. మార్కెట్‌లో వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. నమ్మకస్తులు అన్న నమ్మకం ఉన్నప్పుడే మనలాంటి ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ లాంటి నమ్మకస్తులు ఉంటే మాత్రమే మీరు వాళ్ళకి వాళ్ళ ద్వారా మీరు కౌన్సిలింగ్ చేసుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే అంత ఈజీ కాదు. కౌన్సిలింగ్‌లో లేదంటే ఒక కాలేజ్‌ని సెలెక్ట్ చేసి పెట్టడం. సో, అంత ఈజీ కాదు కదా! ఎందుకంటే మేము ప్రాక్టికల్‌గా చూస్తూ ఉంటాం కాబట్టి. సో, మార్కెట్‌లో చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళని మాత్రమే మీరు నమ్మండి. ఇది ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్‌ని అయితే సంప్రదించండి.